ఒక్కటే, నేనిచ్చిన పాత చీరలు కట్టుకొని తిక్కు తిక్కుమని తిరగడం. ఈ ముసలిది ఇంకా రాదే. ఈ దెబ్బతో రాజేశ్వరి అత్తయ్యకి పిచ్చెక్కిపోవాలి. ఒకవేళ ఎక్కకపోయినా నేనెక్కిస్తా. ఏంటి ఇది? వదలమన్నానా? ముందు దిగు. ఏంటి ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను చచ్చాను అనుకున్నావా? లేదత్తయ్య, నాకు బతకడం ఇష్టం లేదు. పోనో పని చేయండి, ఇంకో చీర తెచ్చుకోండి, ఇద్దరం కలిసి చద్దాం. ఏంటి ఏంటా మాటలు? మరి ఇంకెలా మాట్లాడమంటావు అత్తయ్య? నేను పోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు? కనీసం అన్నం తిన్నావా అని అడిగి దిక్కుందా మీకు ఇంట్లో? నన్ను చూస్తేనేవో ఎవన్నో అలా దారిన పోయేవాడిని తెచ్చి నా మొగుడు అన్నారు. ఇప్పుడు వాడితో కలిసి ఆడమంటున్నారు, పాడమంటున్నారు. ఇంకా నయం. ఏంటి నోటికి ఎంత అంత మాట్లాడమేనా? ఏం చేయనత్తయ్య, ఇదంతా నా కర్మ. వదలండి అత్తయ్య, నేను చస్తాను. అబ్బా రేఖ, ఆగవే, ఆగు. ఇలా కూర్చో, మాట్లాడదాం. చేస్తావా? చచ్చేం సాధిస్తావే పిచ్చిదానా? రోజు చస్తూ బతకడం కంటే ఇలా ఒక్కసారి ప్రాణం తీసుకుంటే ఏ బాధ ఉండదత్తయ్య. ఊరుకో, తెలిసి తెలియని మాటలు మాట్లాడుకో. చూడు, ఇక నుంచి ఇలాంటి పనులు చేయనని నా మీద ఒట్టేసి చెప్పు. సారీ అత్తయ్య, నేను మీ దగ్గర మాట తప్పడం ఇష్టం లేదు. అంటే ఏంటి? చచ్చిపోదామని నిర్ణయించుకున్నావా? చెప్పాగా, రోజు చస్తూ బతకడం కంటే ఒక్కసారి చావడం బెటర్. ఆపవే, నువ్వెందుకు చావాలి? అసలు నువ్వెందుకు చావాలి అంటున్నా. సుఖంగా బతికే అవకాశం లేదు, ఇంకా బతికి ఏం లాభం అత్తయ్య? పిచ్చిదానా, నువ్వు లాభం పొందేలా నేను చేస్తాను, నువ్వు సుఖపడేలా నేను చేస్తా. అమ్మయ్యా, ఇప్పుడు సరైన ట్రాక్లోకి వచ్చింది. ఊరుకోండి అత్తయ్య, మనమిద్దరం మాటల మనుషులవి కాని చేతల మనుషులం కాదు. వాళ్ళత్తయ్య తెలివిగల వాళ్ళంటే చూడండి, మీ కళ్ళ ముందే మీ కొడుకుని కీలు బొమ్మని చూసి ఎలా ఆడిస్తున్నారు. అమ్మగా మీరేం చేస్తున్నారు, ఆయన పెళ్ళంగా నేనేం చేస్తున్నాను. అంతా మన భ్రమత్తయ్య. వదలండి, నా చావేదో నేను చేస్తాను. అబ్బా రేఖ, ఆగవే. ఏమన్నావే? అమ్మగా నేనేం చేస్తున్నాను అన్నావు కదూ? అమ్మగా కాదే, అత్తగా నేనేంటో చూపిస్తాను. దీని అంతటికి కారణం అక్షరే కదూ? దాన్ని ఇప్పుడే ఈ ఇంట్లోంచి బయటికి గంటేస్తాను, చూస్తూ ఉండు. పెళ్లి రోజు పండుగలో హడావుడిగా ఉన్నారు. మీ మాట నా మాట వినే స్టేజ్ లో వాళ్ళు లేరత్తయ్యా. పెళ్లి రోజు ఎలా జరుగుతుందో నేను చూస్తాను. ఇప్పుడే వెళ్ళి ఆ సంగతి అంటే తేల్చేస్తాను. ఏం చేస్తావత్తయ్యా? చూస్తూ ఉండు ఏం చేస్తాను. నా కొడుకునే కీలు బొమ్మని చేసి ఆడిస్తారా? ఏం చేస్తుందో ఏంటో, కొంప తీసి మొత్తం రివర్స్ అయ్యేలా మాట్లాడుతుందా ఏంటి? అసలే మనిషి మాలోకం. అమ్మా లేక. ఏంటి పెద్దమ్మా? ఏం లేదమ్మా, నువ్వు శ్రీరామ్ ఒక 2 రోజులు మా ఇంట్లో ఉండేలా రాకూడదు? ఎందుకదినా? ఇప్పుడు తనకిక్కడ ఏం తక్కువైందని? అయ్యయ్యో, తక్కువైందని కాదు దినా, నువ్వు నా కూతుర్ని కూడా లేకతో పాటు కన్న కూతుర్లా చూసుకుంటున్నావు కదా. ఏదో ఉడతా భక్తిగా. ఇది మరీ బాగుందినా. ఇప్పుడేంటి, మీరు చూసుకోరని ఎవరైనా అన్నారా? ఏం చూడ్డమో లేమ్మా, నాదా అవిటి బతుకు. ఒకరు నాకు తీసుకురావడమే కాని నేను తీసుకెళ్లడం ఉండదు కదా. సర్లే, నా సోదెందుకులే గాని. లేక చెకప్లవి రెగ్యులర్గా చేయించుకుంటున్నావా? చెకప్లు చేయించుకోవడం కాదు, కడుపు తీయించుకుంటుంది. ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నారు? చెప్పానుగా వదినా, అర్థం కాలేదా? అక్క, ఇప్పుడు అవన్నీ ఎందుకు? మనందరం సంతోషంగానే ఉన్నాంగా. ఈ టైంలో ఇవన్నీ నీకు అవసరం లేదేమో జగదీశ్వరి, నాకు అవసరం.
ఎందుకంటే నా కోడలు కూడా ఈవిడ గారికి తోడైంది కదా. లేక ఈ పని చేయడమేంటి? దానికి మా అక్షర తోడవడమేంటి? నాకేం అర్థం కావడం లేదు వదినా. అదేం లేదు వదినా, వదిలేయండి. ఎందుకు జగదీశ్వరి అలా అందరినీ వెనకేసుకొస్తావు? తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తే అది మంచితనం అవదు, చేతగాంతనం అవుతుంది. నువ్వుండమ్మా. మీరు చెప్పండి వదినా, నా కూతురు ఏం చేసింది? నేను చెప్తానమ్మగారు. ఇప్పుడెవరూ ఏం చెప్పక్కర్లేదు. అక్క నువ్వాగు. వదిన గారు, రేపు ఫంక్షన్ అయిన తర్వాత నేను అన్ని వివరంగా మీకు చెప్తాను. అవసరం లేదు వదినా. వదినా మీరు చెప్పండి. చెప్పేదేముంది వదినా, ఈవిడ గారు కడుపు ఎందుకు తీయించుకుంటుందో తెలీదు, మాకెవరికి చెప్పలేదు కూడా. కానీ మీ కూతురికి మాత్రం చెప్పినట్టుంది. ఆవిడేమో తగుదునమ్మా అంటూ దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్లి తీయించడానికి మరీ ప్రయత్నం చేస్తే ఇదిగో ఇదే ఆ ఘోరాన్ని ఆపింది. నీ కూతురు మారిందేమో అనుకున్నాను, కానీ ఏ మాత్రం మార్పు లేదు, రాదు కూడా. వదినా మీరు చెప్తుంది నిజమే అయితే? అంటే ఏంటమ్మా, నేను అబద్ధం చెప్తున్నానా? నాకంత అవసరం లేదు, అంత గతి పట్టలేదు. ఇది చెప్పిందని దీని మీద కక్ష పెంచుకొని నీ కూతురు ఏం చేసిందో తెలుసా? వద్దులే అమ్మగారు, పెద్దమ్మగారిని బాధ పెట్టడం దేనికి? నా తలరాత ఇది అని రాసుంది అంతే. వదినా పదండి, మనం లోపలికి వెళ్దాం. మీరాగండి. చెప్పండి వదినా, ఏం చేసింది? ఏం చేస్తుంది? కడుపులు తీయించడంలో బాగా సిద్ధహస్తురాల్లా ఉంది నీ కూతురు. దాని స్నేహితురాలు ఎవరో డాక్టర్ ఉందట, మధుమతి. మధుమతో మందమతో ఎవరితో తీసుకొచ్చి చెకప్ అని చెప్పి దీని కడుపు అవడానికి మందులు రాయించింది. సిగ్గు శరం సీము నెత్తురు ఉంటే అది నా ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. కానీ అవేమీ లేకుండా ఇక్కడే ఉంటుంది. అక్క చెప్పావుగా, ఇక చాలు. ఇదిగో వదినా, ఈ జగదీశ్ రాపబట్టే ఇంతకాలం నీ కూతురు ఈ ఇంట్లో ఉండగలిగింది, లేకపోతేనా? అవసరం లేదు వదినా, మీరంతా మంచివాళ్లు కాబట్టి ఆ పాపాత్మురాల్ని ఇంట్లో ఉండనిచ్చారు. అయ్యో పెద్దమ్మ, అక్క పాపాత్మురాలు కాదు, చాలా మంచిది. అవునమ్మా, నువ్వు మంచిదానివే, మీ అక్క మంచిదే, మేమే చెడ్డవాళ్ళం. సిగ్గు లేకపోతే సరి. అక్క ఊరుకోమ్మా. చూడండి వదినా, నా కూతుర్ని మీ దగ్గరే ఉంచి మీకు తలవంపులు తీసుకురాను. రేపే దాన్ని తీసుకుని వెళ్తాను. మీ ఇష్టం, రేపే తీసుకెళ్తారో ఇప్పుడే తీసుకెళ్తారో, ఎంత తొందరగా వదిలితే అంత మంచిది. పదవే. ప్లీజ్ వదిన గారు, అక్క మాటలు మీరేం పట్టించుకోకండి. నా వల్లే కదా ఇంత గొడవ జరిగింది. ఇంతమందిని బాధ పెట్టి నేనేం సాధిస్తాను? లాభం లేదు, ఏదో ఒకటి చేసి అక్షరక్కని వెళ్ళలేకుండా చేయాలి. ఏంటే సంతోషంగా ఉండాల్సిన టైంలో ఈ ఏడుపేంటే? వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా. అక్షర నీలా కాదే, మాట మీద నిలబడుతుంది. ఆహా, నా ఉద్దేశం అది కాదమ్మా. నువ్వు నీ మొగుడు మీద ప్రేమతో వదలకుండా ఇక్కడే ఉంటున్నావు, కానీ అది మొగుడు కన్నా మాటకే ఎక్కువ విలువిస్తుంది అంటున్నా. చెప్పు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మీ గురించే అత్తయ్యా. నా గురించా? ఎందుకు? ఎందుకంటారేంటత్తయ్యా? నిన్నగాక మొన్నొచ్చిన దాన్ని, నా కోసం ఎంతో కలిసిమెలిసున్న మీ చెల్లెల కుటుంబాన్ని కూడా వదులుకుంటున్నారే, వాళ్ళతో తెగదింపులు చేసుకుంటున్నారే, వాళ్ళతో కావాలని విరోధం పెంచుకుంటున్నారే. ఆపవే.
ఇవన్నీ నేనెప్పుడన్నానే? వాడితో విరోధం తెచ్చుకుంటున్నానని నేను అనలేదే. నేనన్న ప్రతిదానికి ఊ అంటుందేమో అనుకుంటే ఇలా అడ్డుపడుతుందేంటి? నిన్నేనే మాట్లాడవే. నేను ఆ మాట ఎప్పుడన్నాను? ఇవాళ అనలేదు, రేపు అనరని గ్యారంటీ ఏంటత్తయ్యా? మనం ఒకటైపోతున్నాం, ఇక మిగతా వాళ్ళతో పనే ఉంది. ఇదిగో అమ్మడు, నేనేమి మనమంతా విడిపోవాలని చెప్పట్లేదు. నీ గురించే చేశాను. వాళ్ళు నిన్ను నీచంగా, పరమ దరిద్రంగా, హీనంగా. అత్తయ్యా, అదేనే, వాళ్ళంతా నిన్ను అలా అంటున్నారని వాళ్ళ మీద కోపం తప్ప మరొకటి లేదు. అందుకేనే నువ్వు కూడా ఇవన్నీ మర్చిపోయి ఆనందంగా నీ మొగుడితో కాపురం చేసుకో. ఇంటి విషయాలు చూసుకోవడానికి జగదీశ్వరి ఉంది, నీ మామయ్య గారు కూడా ఉన్నారు. నేను పురాణాల్లో ఉండే పతివ్రతని కానత్తయ్యా. తిండి లేకపోయినా పర్వాలేదు, మొగుడు తన్నినా పతియే ప్రత్యక్ష దైవం అనుకునే టైపు పతివ్రతని కాదత్తయ్యా. కమర్షియల్ టచ్ ఉన్న పతివ్రతని. డబ్బు లేకపోతే మొగుడెందుకు, పిల్లలెందుకు? ఆస్తి కావాలత్తయ్యా. అందుకేగా ఎన్ని పాటలు పడుతుంది. ఏంటి రేఖ, నేను అన్న విషయాలకి బాధపడుతున్నావా? లేదత్తయ్యా, మీరన్నది అక్షరాల నిజం అని ఆలోచిస్తున్నాను. అవునత్తయ్యా, నాకెందుకు ఇంటి గొడవలు? హ్యాపీగా నేను, నా భర్త చాలు. అదేంటి మరి నీ కడుపులో పెరుగుతున్న నా మనవడి సంగతి ఏంటి? నా కడుపున్న సంగతే మర్చిపోయాను. అవునవును, మీరు, మీ మనవడు, మావయ్య, అది చాలత్తయ్యా. ఈ చిన్ని ప్రపంచం చాలు నాకు. మా అమ్మే, మా తల్లే. ఇప్పుడు అక్షర వెళ్ళగానే మీరిద్దరూ ఒకసారి తిరుపతి వెళ్ళిరండి, నేను మొక్కుకున్నాను. అలాగే అత్తయ్యా, ఇక అంతా మీ ఇష్టం. మీరేం చెప్తే అదే. మీ మాటే నాకు వేదం, శాసనం. అక్షర వెళ్ళిపోతుంది, అది చాలత్తయ్యా నాకు. అడ్డం పెట్టుకొని అక్షరక్కని పంపించడానికి ఇంటి కుట్ర పన్నారా? ఇప్పుడు ఏం చేసి అక్షరక్కని ఆపగలం? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నువ్వు అనుకున్నది జరగలేదనా, లేక నాకు తెలిసిపోయిందనా? అక్షరా, ఇలారా. నిన్నేనే, ఇలారా. ఈ మధ్య డాక్టర్ దగ్గరికి ఏమైనా వెళ్ళావా? లేదు, వెళ్ళలేదు. ఎందుకు? పోనీ నీకు పిల్లలు పుట్టరని ఎవరైనా చెప్పారా? ఒకవేళ అలా చెప్తే నీకు జరిగింది ఇతరులకు ఎవరికి జరగకూడదనే కోపంతో ఇలా చేశావా? లేదమ్మా. ఎందుకే దుర్మార్గపు చేష్టలు? అసలు మనుషున్నవాడు ఇలా చేస్తాడటే? మన పరువుని నిట్ట నిలువునా ముంచేశావు కదే. ఇప్పుడు మీ నాన్నకి నిన్ను తీసుకెళ్లి ఏ సమాధానం చెప్పమంటావే? ఏమయ్యా, చూసావా? నీ ముద్దుల కూతురు చేసిన ఘనకార్యం ఇదని చెప్పమంటావా? చెప్పు, ఎందుకు చేశావు? మాట్లాడమే. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు. నిర్దాక్షిణ్యంగా 100 మందిని చంపినవాడు కూడా వాడి దృష్టిలో తప్పనిపించదు. అలాగే నువ్వు చిచి, చేసిన తప్పు చాలక మళ్ళీ సమర్థింపు ఒకటి. ఇప్పుడు మీ నాన్నకి ఏ సమాధానం చెప్పను? కూతురు మంచి స్థాయిలో ఉన్నా, అదమంగా ఉన్నా దానికి కారణం తల్లి పెంపకమే అంటారు. నీతో పాటు నన్ను కూడా నేరస్తురాల్ని చేశావు కదే. అమ్మా, నేను మాట చెప్తాను, దయచేసి వింటావా? వినను. ఇంతకాలం నువ్వు చెప్పేవన్నీ నిజాలే అనుకొని నమ్మి మోసపోయాను. ఇంకా నన్ను మోసగించాలని చూడకు. ఇప్పుడే మీ నాన్నకు ఫోన్ చేసి కలకత్తాలో మీ మేనత్తుందిగా, పెళ్లి పెట్టాకు లేకుండా, దాని దగ్గరికి నిన్ను పంపించమని చెప్పేస్తాను. వద్దమ్మా, అంత పని చేయకు. ఊర్మిళ అత్తయ్య దగ్గరికి పంపించొద్దు, నీకు దండం పెడతానమ్మా. మరి
నువ్వు చేసిన ఘనకార్యానికి నిన్ను ఊరేగిస్తూ మనింటికి తీసుకెళ్ళమంటావా? ఎవరింటికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నా దారి నేను చూసుకుంటాను. ఏంటి బెదిరిస్తున్నావా? చావే. బతికి నువ్వు బిడ్డలను చెప్పడం కన్నా నువ్వు చావడమే మేలు. 2 రోజులు ఏడుస్తాను, రుణం తీరిపోయిందనుకొని ఊరుకుంటాను. చావే చావు. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మ మీరు చేస్తున్న పని? అక్క చచ్చిపోయింది, పెద్ద తప్పేమీ చేయలేదు. నీకు మీ అత్తకి దీని మీద ఉన్న ప్రేమ ఇది చేసే తప్పులో కనిపించట్లేదమ్మా. దీన్ని ఇలాగే వదిలేస్తే మనల్ని కూడా చంపేస్తుందమ్మా. అక్క మీ కూతురే కావచ్చు, కానీ నాకు అక్క అమ్మ అన్ని అక్షరక్కే. తన కోసమో తన బిడ్డల కోసమో తన భర్త కోసమో త్యాగం చేస్తే గొప్ప కాదు పెద్దమ్మ. తోడి కోడలి కోసం తనలో త్యాగం చేసిన ఒక్క కోడల్ని చూపించండి చాలు. అత్తయ్య కోసం తన కాపురాన్ని కూల్చుకోవడానికి సిద్ధపడిన ఒక్క కోడల్ని చూపించండి. ఇలాంటి త్యాగాలు చేస్తున్న గొప్ప మనసు పెద్దమ్మ మీ కూతురిది. అమ్మ లేక నీకోసం అత్తయ్య కోసం త్యాగం చేయడం ఏంటి? కాపురాన్ని కూల్చుకోవడానికి సిద్ధపడ్డమేంటి? ఏంటమ్మా, నాకేం అర్థం కావడం లేదు. నా దగ్గరేదో దాస్తున్నారు కదా మీరు, చెప్పమ్మా. చెప్తాను పెద్దమ్మ. లేక నువ్వుండక్క, జింక నిన్ను బలి పశువుని చేస్తే నేను పశువుతో సమానం. వద్దులేక, తిట్టినా కొట్టినా మా అమ్మే కదా. ఏంటి ఏంటి ఇదంతా? ఏం జరుగుతుంది ఇంట్లో? చెప్పండమ్మా. ఏం లేదులే అమ్మా, మనం వెళ్దాం పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. పెద్దమ్మ, నేను చెప్తాను వినండి. అసలు ఏం జరిగిందంటే, ఇప్పుడు చెప్పండి, మా అక్క చేసింది తప్ప నేరమా? ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు ఇచ్చాడమ్మా భగవంతుడు. అమ్మా అక్షర, నన్ను క్షమించమ్మా. అమ్మా, ఏంట మాటలు? లేదు తల్లి, నిజం తెలుసుకోకుండా నిన్ను చూడ మాటలన్నాను. అమ్మా, నువ్వు నా కూతురు అయినందుకు గర్వపడుతున్నానమ్మా, గర్వపడుతున్నాను.